హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ చేతి వంట. ఈరోజు కమ్మని టమాటా నిల్వ పచ్చడి ఈజీగా ఎండతో పని లేకుండా మీకు చూపించబోతున్నాను. టమాటాలని శుభ్రంగా కడిగి అది తడి లేకుండా బాగా తుడుచుకోవాలండి. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఆ పైన తొడుమలు కూడా తీసేయాలి. ఈ టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా మనం ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకుందామా. ఇలా కొంచెం కూడా తడి లేకుండా ఈ టమాటాలని చూసుకోవాలండి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి టమాటాలన్నీ ఉడికించుకుందామా. ఈ టమాటాలు మనకి ఈ సీజన్లో తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కదండి. అందుకని ఈ టమాటా నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. అలాగే చింతపండు, ఈ 2 కేజీల టమాటాలకి 100 గ్రాములండి ఇది చింతపండు వేసుకుందాం. ఎందుకు చింతపండు వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, ఎండతో పని లేకుండా. అందుకని కొంచెం కూడా నీళ్ళు లేకుండా ఉడికించుకుందామండి. అయితే ఒక 2 స్పూను ఆవాలు, 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించుకుందామా. వేయించుకొని పొడి చేసుకుని సిద్ధం చేసుకుందాం. దోరగా వేయించుకుందామండి. దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో పొడి చేసుకుందామండి. ఈ ఆవాలు మెంతులు వేయడం ద్వారా మంచి వాసన, ఇంకా నిల్వ కూడా ఉంటుంది. పచ్చళ్ళు అంటేనే ఆవాలు కదండి. మెంతులు ఆవాలు లేకుండా నిల్వ పచ్చడి ఉండదు కదా. అలాగే టమాటాలు ఉడికిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. టమాటాల్లో ఎక్కువ నీళ్ళు ఉండడం వల్ల నీళ్ళుగా ఉంటుంది కదండి. అది బాగా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుందాం. ఎంత ఇంకితే అంత మంచిది. ఎందుకంటే మనం ఎండలో పని లేకుండా మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం నీళ్ళు లేకుండానే ఉండాలండి. ఇదిగో ఇలా పొడి చేసుకున్నది చూపించాను కదండి. మరో ప్యాన్ పెట్టి, ఇది నువ్వుల నూనె అండి. ఎందుకంటే పచ్చళ్ళన్నిటికీ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటేనే ఆ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ నువ్వుల నూనె ఒక 1/2 కేజీ వేసుకున్నానండి. అందులో ఈ పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. ఈ నువ్వుల నూనె హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. నూరగా వచ్చి పొంగిపోతుంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో వేసుకొని వేయించుకోండి. మిక్సీ జార్లో మనం పచ్చడిని కూడా తీసుకుందామా. చూడండి, ఇలా మంచిగా వేగాక మిక్సీ జార్లో మన పచ్చడి తీసుకొని, ఇది పచ్చడి కారం అండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది, కిరాణా షాప్లో. ఇది 1 కప్పు కల్లుప్పు అండి, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలండి. చూడండి, ఇవన్నీ మిక్సీ కొట్టుకుందామా. చూడండి ఎంత ఎర్రగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూడండి, ఇది నువ్వుల నూనె కాబట్టి నూరగగా ఉంది. ఈ నూనెలో కొంచెం వేయించుకుందామండి. ఎందుకు వేయించుకోవాలంటే ఈ పచ్చిదనం ఉండకుండా ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేయిస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఒకసారి చూడండి, నూనెలో చక్కగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. ఈ నూరగ కూడా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఇది నువ్వుల నూనె కాబట్టి కొంచెం నూరగా వస్తుంది అంతే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత బాగుందండి. ఇడ్లీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చూడండి. తడి లేని ఒక బౌల్ తీసుకొని నిల్వ ఉంచుకోండి. ఈజీగా మీకు 3 నెలలు కానీ, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలలు కానీ ఈజీగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, మరి బాయ్ అండి.